తెలంగాణలో ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేక టెట్ నిర్వహణకు అనుమతిచ్చింది. ప్రతి ఏడాది సాధారణంగా నిర్వహించే 2 టెట్లకు అదనంగా మరో 2 స్పెషల్ టెట్లు నిర్వహించాలని నిర్ణయించింది. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యాశాఖ డైరెక్టర్ను ఆదేశించింది. తెలంగాణలో ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ సర్వీస్ ప్రభుత్వ ఉపాధ్యాయులకి గుడ్ న్యూస్ చెప్పింది. వాస్తవానికి ఈ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు కూడా టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ కావాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో సర్వీస్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఆ పరీక్ష రాసి ఖచ్చితంగా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. సో అందుకోసం ప్రభుత్వం ఈ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు ఈ టీచర్ పరీక్ష రాయాలనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే, టీచర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ టీఈటీ టెట్ రాసి ఉత్తీర్ణులైతే మాత్రమే దానికి ఎలిజిబిలిటీ సాధించేటువంటి వారు. అయితే ఈ నిబంధన వచ్చిన తర్వాత ఇప్పుడు సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సర్వీస్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా కూడా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తిని చేసుకున్నారు. వారితో ఫ్రెష్ గా రాసేటువంటి వారితో కాకుండా తమకి ప్రత్యేకమైనటువంటి టెస్టులు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. సో వారి విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించినటువంటి ప్రభుత్వము సో వీరికి ప్రత్యేకమైనటువంటి టెస్టులు నిర్వహించాలని చెప్పి డిసైడ్ అయింది. ఆ మేరకు ఈ రోజు ఉత్తర్వులను జారీ చేసింది. సాధారణంగా ప్రతి ఏటా 2 టెస్టులని నిర్వహిస్తుంది ప్రభుత్వము. వాటితో సంబంధం లేకుండా ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళని ఉపాధ్యాయుల కోసం కూడా 2 టెస్టులను ప్రత్యేకంగా నిర్వహించాలని చెప్పి డిసైడ్ అయింది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా 2028 ఆగస్టు 31 వరకు టెట్ రాయాలి. వాళ్ళు ఉత్తీర్ణత సాధించాలి. ఉత్తీర్ణత సాధించినటువంటి వాళ్ళు మాత్రమే సర్వీస్ లో ఉండాలి అని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో అందుకు అనుగుణంగా ఏడాదికి 2 ప్రత్యేకమైన ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కూడా 2 ప్రత్యేకమైనటువంటి టెట్లని ప్రభుత్వము నిర్వహించబోతా ఉంది. ఆ మేరకు ఈ రోజు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. శంకరి, రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.